8th class English medium, physical science, 2024-25 లో lesson number 1, force and pressure. ఫోర్స్ అండ్ ప్రెషర్ అనేటటువంటి ఈ లెసన్లో ఫస్ట్ క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలను మనం నేర్చుకున్నాం. దీనికి కంటిన్యూషన్గా ఈ ఫోర్స్ అండ్ ప్రెషర్ అనేటటువంటి లెసన్ నుంచి మరికొన్ని ముఖ్యాంశాలను ఈరోజు మనం క్లాస్లో చూద్దాం. ఫోర్స్ అండ్ ప్రెషర్. ప్రీవియస్ క్లాస్లో మనము ఫోర్స్ అంటే ఏంటి, పుష్ ఆర్ పుల్, రకరకాల సిచ్యువేషన్స్. ఫోర్స్ పుల్, పుష్ అండ్ పుల్ అంటే ఏంటి, రకరకాల యాక్టివిటీస్ ద్వారా, ఎగ్జాంపుల్స్ ద్వారా పుష్ అండ్ పుల్ గురించి నేర్చుకున్నాం. ఒక 7 టైప్స్ ఆఫ్ యాక్టివిటీ. సెవెన్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ద్వారా ఏది పుష్, ఏది పుల్ అనేది, ఏది హిట్టింగ్, ఇలా పుషింగ్, పుల్లింగ్, లిఫ్టింగ్, హిట్టింగ్, థ్రోయింగ్, షట్టింగ్, ఇలాంటివన్నీ కూడా ఫోర్స్ని యూజ్ చేస్తే జరిగేటటువంటి పనులు. వీటన్నిటి గురించి ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఈ క్లాస్లో ఇది కూడా చూసాం. ఫోర్స్ డ్యూ టు ఇంటరాక్షన్. టచ్ చేయడం ద్వారా కొంత ఫోర్స్ని ఏ విధంగా యూజ్ చేస్తారు, టచ్ చేయడం ద్వారా ఫోర్స్ని ఏ విధంగా యూజ్ చేస్తారు. ఫోర్స్ ఆర్ డ్యూ టు ఇంట్రాక్షన్ అనే విషయాన్ని చూసాం. కారుని నెడుతూ ఉన్నప్పుడు ఎద్దును లాగుతూ ఉంటే ఎద్దు ఇటువైపు పుల్ చేస్తుంది, మనిషి ఇటువైపు పుల్ చేస్తున్నాడు. ఇద్దరు కూడా ప్లేయింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు కూడా ఒకరినొకరు పుల్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఒకరినొకరు నెట్టుకుంటున్నారు. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఇది కూడా ఒక వ్యక్తి ఒక పెద్ద బాక్స్ని ఇద్దరు కలిసి నెడుతూ ఉంటే ఏ డైరెక్షన్లో అయితే ఫోర్స్ అప్లై చేస్తున్నారో ఆ డైరెక్షన్లో ముందు కదులుతుంది. అదే ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేస్తే ఇద్దరి ఫోర్సెస్ ఒకవేళ ఈక్వల్ అయితే ఆ ఆబ్జెక్ట్ ఎక్కడికి కూడా కదలకుండా ఉంటుంది. ఒకవేళ ఈక్వల్ కాలేదనుకోండి, హయ్యెస్ట్ ఫోర్స్లోంచి లోయెస్ట్ ఫోర్స్ని తీసివేస్తే ఆ ఆబ్జెక్ట్ యొక్క నెట్ ఫోర్స్ అనేది వస్తుంది. నెట్ ఫోర్స్. ఇతను 50 న్యూటన్స్తో నెడుతున్నాడు, ఇతను 40 న్యూటన్స్తోనే నెడుతున్నాడు అనుకోండి, ఇటువైపు రెండు సైడ్స్ ఆపోజిట్ డైరెక్షన్. 50 - 40 = 10 న్యూటన్స్ అనేది ఆ ఆబ్జెక్ట్, ఆ బాక్స్ యొక్క నెట్ ఫోర్స్గా చెప్తాం. నెట్ ఫోర్స్. ఇది కూడా ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. Difference between the two forces is called net force. If the forces are in a opposite direction, generally forces are expressed in magnitude. అప్పుడప్పుడు డైరెక్షన్ కూడా చెప్తారు, జనరల్గా మ్యాగ్నిట్యూడ్లోనే చెప్తారు. ఫోర్స్ కెన్ బి చేంజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్. ఇది కూడా చెప్పడం జరిగింది. ఫోర్స్ ఉపయోగించినట్లయితే రెస్ట్లో ఉన్నటువంటి బాడీ మోషన్లోకి వస్తుంది, మోషన్లో ఉన్నటువంటి బాడీ రెస్ట్లోకి రావచ్చు. దాని యొక్క స్టేట్ ఆఫ్ మోషన్ అనేది మారిపోతుంది. కదులుతూ ఉన్నటువంటి వస్తువు, మోషన్లో ఉన్నటువంటి వస్తువు రెస్ట్లోకి రావచ్చు, రెస్ట్లో ఉన్న వస్తువు మోషన్లోకి రావచ్చు. వెన్ వి అప్లయింగ్ సమ్ ఫోర్స్. కదులుతూ ఉన్న బంతికి చేయడ్డం పెడితే ఫోర్స్ అప్లై చేస్తే అది ఆగిపోతుంది. ఆగిన బంతిని చేతితో నెడితే కొంత ఫోర్స్ అప్లై చేయాలి. చేతితో నెట్టడం అంటే అర్థం ఏంటి, కొంత మజిలర్ ఫోర్స్ని ఉపయోగిస్తున్నాం, దానిపైన కొంత బలాన్ని ఉపయోగిస్తున్నాం. అలా చేయడం ద్వారా అది ముందుకు వెళ్తుంది. రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ మోషన్లోకి వెళ్తుంది. కాబట్టి దాన్ని స్టేట్ ఆఫ్ మోషన్ అంటారు. దాన్ని స్టేట్ ఆఫ్ మోషన్ మీన్స్ అది ఏ స్టేట్లో ఉంది, రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా. రెస్ట్లో ఉంటే మోషన్లోకి చేంజ్ అవుతుంది, మోషన్లో ఉంటే రెస్ట్లోకి చేంజ్ అవుతుంది. సో చేంజెస్ ద స్టేట్ ఆఫ్ మోషన్. ఫోర్స్ కెన్ బి చేంజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్. ఫోర్స్ కెన్ బి చేంజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్. అదేవిధంగా ఇప్పుడు ఒక యాక్టివిటీ 1.3 చూద్దాం. ఈ రబ్బర్ బాల్, ఇది కూడా చూసాం ఆల్రెడీ. మనం ఒక రబ్బర్ బాల్ తీసుకొని దాని మీద ఫోర్స్ అప్లై చేస్తే అది ఆగిపోతుంది పుష్ చేస్తే. చూడండి ఇక్కడ, టేక్ ఏ రబ్బర్ బాల్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ఏ సర్ఫేస్ ఆఫ్ ఏ టేబుల్ ఆర్ కాంక్రీట్ ఫ్లోర్. నౌ జెంట్లీ పుష్ ద బాల్ along the surface
డస్ ద బాల్ బీయింగ్ టు మూవ్? ఎస్, మూవ్ అయింది కదా. పుష్ ద బాల్ అగైన్ వైల్ స్టిల్ మూవింగ్. మూవింగ్లో ఉన్నప్పుడు ఆ బాల్ని మళ్ళీ ఒకసారి నెట్టండి, ఏమవుతుంది? దాని యొక్క స్పీడ్ పెరుగుతుంది కదా. ఆల్రెడీ మూవింగ్లో ఉంది, మూవింగ్లో ఉన్న దానిపైన ఇంకొంచెం ఫోర్స్ ఉపయోగించాం, అది ఇంకొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అంతేనా? ఇటువైపు ఎటువైపు అయితే మూవ్ అవుతుందో అటువైపే ఫోర్స్ అప్లై, ఆపోజిట్ డైరెక్షన్లో కాదు. ఎటువైపు అయితే ఫోర్స్ మూవ్ అవుతుందో అటువైపే ఫోర్స్ అప్లై చేసినట్లయితే అది కొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓకే, పామ్తో మనం ఫోర్స్ అప్లై. ఒకవేళ వెళ్తున్నటువంటి దానికి పామ్ అడ్డం పెట్టామనుకోండి, ఏమవుతుంది? ఆగిపోతుంది. మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాని స్పీడ్ డిక్రీజ్ అయిపోయి జీరో అయిపోయి. ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాం, గాను పైన ఇట్లా అంటాము, కదులుతూ ఉంటుంది అది చిన్నగా. ఇంకో దెబ్బ కొడతాం, ఇంకొంచెం ఫాస్ట్గా, ఇంకో దెబ్బ కొడితే ఇంకొంచెం ఫాస్ట్. ఈ దెబ్బ కొట్టడం ద్వారా మనం ఫోర్స్ను ఉపయోగిస్తూ ఉన్నాం. అలా ఫోర్స్ ఉపయోగించడం ద్వారా ఒక ఆబ్జెక్టు మూవింగ్లో ఉన్న ఆబ్జెక్ట్ అయితే అది ఫాస్ట్ పెరుగుతుంది. టు మూవ్ టైర్ ఫాస్టర్ ఇట్ హ్యాస్ టు బి పుష్ రిపీటెడ్లీ. మరలా కొట్టాలి దాన్ని. ఫాస్ట్ పెంచాలి అంటే ఏం చేయాలి? మరలా దాని మీద ప్రెషర్ అప్లై, ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటే దాని ఫాస్ట్నెస్ పెరుగుతుంది. రైట్. నెక్స్ట్ గమనించినట్లయితే ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో చూసాము, ఒకసారి జస్ట్ రివిజన్. ఈ క్లాస్లో యాక్టివిటీ 1.4 చూద్దాము. టేక్ ఏ బాల్ అండ్ ప్లేస్ ఆన్ ఏ లెవెల్ సర్ఫేస్ యాజ్ యూ డిడ్ ఇన్ యాక్టివిటీ 1.3. 1.3లో చూపించినట్లుగానే ఒక బాల్ తీసుకొని ఒక సర్ఫేస్ మీద పెట్టండి. మేక్ బాల్ మూవింగ్ బై గివింగ్ ఏ పుష్. ఒక చేత్తో ఒక నెట్టండి, అలా ఒక పుష్ చేయండి, ఫోర్స్ అప్లై చేయండి, అది చిన్నగా మూవ్ అవుతూ ఉంటుంది. నౌ ప్లేస్ ఏ రబ్బర్ ఇన్ ఇట్, పుష్ యాజ్ ఫాలోస్ ఇన్ ద ఫిగర్ 1.5. ఒక స్కేల్ అడ్డం పెట్టండి, దానికి స్కేల్ అడ్డం పెట్టి ఆపండి. You would apply a force on moving ball. Does the ball continues to move in the same direction after it strikes roller? కదులుతూ ఉంది బంతి, కదులుతున్న బంతికి కొంచెం ముందు ఒక స్కేల్ అడ్డం పెట్టావాలా. ఆ బంతి వెళ్ళి స్కేల్కి తగులుతుందా లేదా? తగిలిన తర్వాత కూడా అదే స్పీడ్తో వెళ్తుందా? ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది మరి తగిలిన తర్వాత? స్ట్రైక్స్ ద రోలర్. ఏం జరుగుతుంది? కంటిన్యూస్ టు మూవ్ సేమ్ డైరెక్షన్? No, it not move in the same direction. The direction, if the direction, ఒకవేళ బాల్ వెళ్తూ ఉన్నటువంటి బాల్కి ఆ బాల్ చాలా స్లోగా వస్తుంది అనుకోండి, స్కేల్ అడ్డం పెడితే ఆ బాల్ ఆగిపోతుంది. అదే ఫాస్ట్గా వస్తుంది అనుకోండి, స్కేల్ అడ్డం పెట్టండి, జస్ట్ అడ్డం పెట్టండి, అదేమవుతుంది? అదే డైరెక్షన్లో వెళ్లకుండా తగిలి ఇంకో వైపు వెళ్ళింది. అంతేనా? ఇట్ స్ట్రైక్స్ ద స్కేల్ ఆర్ ఏమంటారు, రూలర్కి ఆ బాల్ స్ట్రైక్ అయ్యి దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. ఇలా వస్తున్న బంతి రూలర్కి తగిలి ఎటువైపు వెళ్తుంది? వేరే డైరెక్షన్లో వెళ్తుంది. ఓకేనా? ఏం జరుగుతుంది? ట్రై టు అబ్స్ట్రాక్ట్ మూవింగ్ బాల్ బై ప్లేసింగ్ రోలర్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ మేక్స్ ద డైరెక్షన్ యాంగిల్స్ టు ద పాత్. ఇన్ ఈచ్ కేస్ నోట్ యువర్ అబ్జర్వేషన్ అబౌట్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. బాల్ ఆఫ్టర్ స్టిక్స్ ద రోలర్. నువ్వు చెయ్యి అడ్డం పెట్టినా అదే జరుగుతుంది. ఈ విధంగా రోలర్ అడ్డం పెట్టావనుకోండి, ఈ విధంగా మూవ్ అవుతుంది బంతి. ఒక రోలర్ అడ్డం పెట్టావు, తగిలేమవుతుంది? దాని డైరెక్షన్ మార్చుకుంటుంది. ఈ విధంగా డైరెక్షన్ మార్చుకుంటుంది. ఫాస్ట్గా వస్తున్న బాల్కి ఒక రోలర్ స్కేల్ అడ్డం పెట్టినట్లయితే ఈ విధంగా డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. అదే లెట్ కన్సిడర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. A game of volleyball players often push moving a ball to their teammates to make winning. Sometimes ball return to the other side of court by pushing or smashing it. వాలీబాల్ ఆడేటప్పుడు బాల్ని వాళ్ళ టీమ్మేట్స్కి పాస్ చేస్తూ ఉంటాం, పుష్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుంది? వేరే వాళ్ళకి తగిలి అది వేరే సైడ్ కూడా వెళ్తుంది. ఇలా పుష్ చేసామనుకో, వాడు పట్టుకోరా అన్నాం అనుకో, పట్టుకోకుండా వాడు వదిలేసాడు, ఇంకేమవుతుంది? తగిలి వేరే డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి. అవునా? అదే క్రికెట్లో కూడా అంతే. చూడండి ఒకసారి. ఇన్ క్రికెట్
వాలీబాల్ ఎగ్జాంపుల్ చూసాం మనం. ఇన్ క్రికెట్లో కూడా ఒక్కొక్కసారి ఇలా ఎగ్జాంపుల్ జరుగుతుంది. ఇన్ క్రికెట్ బ్యాట్స్మెన్ ప్లేస్ హిట్ ఆర్ his or her shot by playing force on the ball with bat. Is there any chance in the direction of motion of the ball in these cases? In all these examples, the speed and the direction of moving ball changes. గమనించండి, ఇది అండర్లైన్ చేసుకోండి. మనం ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? స్పీడ్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మూవింగ్ బాల్ changes due to the application of a force. ఫోర్స్ అప్లై చేయడం ద్వారా స్పీడ్లో చేంజ్ వస్తుంది, ఒక్కొక్కసారి దాని డైరెక్షన్లో కూడా చేంజ్ వస్తుంది. బ్యాట్స్మెన్ బాల్ కొట్టాడు అనుకో, బౌలర్ ఇలా వేశాడు, ఒకసారి బ్యాట్స్మెన్ స్ట్రైట్కి కొడతాడు, ఒకసారి బ్యాట్ ఇలా కొట్టగానే అదేమవుతుంది, అదేమో ఇటు నుంచి వస్తుంది బంతి, కొట్టగానే ఎటు వెళ్ళిద్ది, ఆఫ్ సైడో ఆన్ సైడో ఎటో ఒకటి వెళ్ళిద్ది. డైరెక్షన్ మారిద్దా మారదా? బ్యాట్తో కొట్టగానే బాల్ యొక్క డైరెక్షన్ మారిద్దా లేదా? బౌలర్ ఇలా వేసినప్పుడు ఇటువైపు వస్తుంది, బ్యాట్ పెట్టి కొట్టినప్పుడు ఇటువైపు వస్తున్న బంతి ఫోర్స్ ఉపయోగించినప్పుడు దాని డైరెక్షన్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ఒక్కొక్కసారి స్పీడ్ తగ్గొచ్చు, జస్ట్ అలా అడ్డం పెట్టామనుకో ఏమైంది, డైరెక్షన్ మారిద్ది, స్పీడ్ తగ్గిపోయింది. గట్టి కొట్టామనుకో డైరెక్షన్ మారిద్ది, స్పీడ్ కూడా మారుతుంది. అవునా? అలా ఫోర్స్ని అప్లై చేసినప్పుడు when we applying some force, మూవింగ్ ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ అప్లై చేస్తే దాని స్పీడ్లో చేంజ్ రావచ్చు అండ్ డైరెక్షన్లో కూడా చేంజ్ రావచ్చు, వేరే దిశలో వేరే సైడ్లో వెళ్ళి. నెక్స్ట్ చూడండి, చేంజ్ ఇన్ ఎయిదర్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ an ఆబ్జెక్ట్ ద డైరెక్షన్. ఇది కూడా చేంజ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మోషన్ డిస్టర్బ్స్. చూడండి, చేంజ్ ఎయిదర్ ఇన్ స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఇన్ డైరెక్షన్. ఒక్కొక్కసారి స్పీడ్ మాత్రమే మారిద్ది. ఇప్పుడు మనం గాన్ కొడుతున్నాం అనుకో, స్పీడ్ మాత్రమే మారిద్ది, డైరెక్షన్ మారదు, అదే డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది, కానీ స్పీడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక దెబ్బ కొట్టామనుకో చిన్నగా వెళ్తుంది, ఇంకో దెబ్బ కొట్టామనుకో అదే డైరెక్షన్లో స్పీడ్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది, డైరెక్షన్ మారదు, స్పీడ్ మాత్రం ఏమవుతుంది, ఆ గాను స్పీడ్ రైజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అదే క్రికెట్ బంతి చూసాం, స్పీడ్గా వస్తున్నటువంటి బంతి బ్యాట్ పెట్టి కొట్టావు, డైరెక్షన్ మారిపోతుంది, ఒక్కొక్కసారి స్పీడ్ కూడా మారిపోతుంది. కాబట్టి ఫోర్స్ అప్లై చేస్తే ఒకే ఒకటి మారచ్చు, డైరెక్షన్ మారచ్చు, లేదా స్పీడ్ మారచ్చు, లేదా రెండు మారచ్చు, బోత్. అదే ఇచ్చారు ఇక్కడ. ద చేంజ్ ఐదర్ ఇన్ స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఇట్స్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆర్ బోత్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్. స్టేట్ ఆఫ్ మోషన్ అంటే ఇదే. ద ఫోర్స్ మే బీయింగ్ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మోషన్. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. ఇలా డైరెక్షన్ మార్చడం ద్వారా అండ్ స్పీడ్లో చేంజ్ తీసుకురావడం ద్వారా ఏం జరుగుతుంది, స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ ఆఫ్ మోషన్ చేంజ్ అవుతుంది. ఫోర్స్ అప్లై చేయడం ద్వారా దాని స్పీడ్ పెరగొచ్చు, తగ్గొచ్చు, డైరెక్షన్ ఒక డైరెక్షన్లో వస్తున్నది ఇంకో డైరెక్షన్లోకి వెళ్ళొచ్చు. అవునా? రెండు కూడా జరగచ్చు. అలా జరగడాన్ని మనం ఏమంటాం, ఏ పేరుతో పిలుస్తాం? స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అంటాం. స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ మారుతుంది, ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ ఆఫ్ మోషన్ మారుతుంది. మూవింగ్లో ఉన్న ఆబ్జెక్టు స్పీడ్ తగ్గిపోవచ్చు, అదే డైరెక్షన్లో ముందుకు వెళ్ళొచ్చు, డైరెక్షన్ చేంజ్ కావచ్చు. స్టేట్ ఆఫ్ మోషన్ డెఫినేషన్ ఇచ్చారు చూడండి బాక్స్లో. ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై ఇట్స్ స్పీడ్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఇందాకే చెప్పాను, స్టేట్ ఆఫ్ మోషన్ అంటే ఏంటి, రెండు. ఏవేంటవి? స్పీడ్లో మార్పు వచ్చినా స్టేట్ ఆఫ్ మోషన్ మారినట్టే, డైరెక్షన్లో మార్పు వచ్చినా స్టేట్ ఆఫ్ మోషన్ మారినట్లే. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ ఆఫ్ మోషన్ మారింది అని ఎప్పుడు చెప్తామంటే, స్పీడ్లో చేంజ్ వచ్చినా స్టేట్ ఆఫ్ మోషన్ మారింది అని చెప్తాం, డైరెక్షన్లో చేంజ్ వచ్చినా కూడా స్టేట్ ఆఫ్ మోషన్ మారింది అని చెప్తాం. సో ఈ కన్సిడర్డ్ యాజ్ టు బి ద స్టేట్ ఆఫ్ రెస్ట్ కన్సిడర్డ్ టు బి స్టేట్ ఆఫ్ జీరో. రెస్ట్లో ఉన్నదనుకో ఆబ్జెక్ట్, దాన్ని స్టేట్ ఆఫ్ జీరో అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ స్పీడ్ ఏముండదు దానికి. సో ఆబ్జెక్ట్ మే బి అట్ రెస్ట్ ఆర్ ఇన్ ద మోషన్, బోత్ ఆర్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్. రెస్ట్లో ఉన్నా
లేదా మోషన్లో ఉన్నా, ఈ రెండింటిలో ఉంటే దాన్ని స్టేట్ ఆఫ్ మోషన్ అంటాం. ఈ ఆబ్జెక్ట్కి స్టేట్ ఆఫ్ మోషన్ ఉందా? ఈ చైర్కి స్టేట్ ఆఫ్ మోషన్ ఉందా లేదా? ఉంది. అది ఎక్కడ ఎలా ఉంది? అది రెస్ట్లో ఉంది. రెస్ట్లో ఉన్నా దానికి స్టేట్ ఆఫ్ మోషన్ ఉన్నట్లే. దీని స్టేట్ ఆఫ్ మోషన్ ఏంటి? రెస్ట్. వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ దిస్ చైర్? Rest is the state of motion. If you apply some force on the object which is in the state of motion rest, it will be in motion. Motion is also state of motion. The fan is in motion. So దాని state of motion ఏంటి? రెస్ట్ కాకుండా అది రెస్ట్లో ఉందా? మోషన్లో ఉంది, తిరుగుతోంది కదా. మోషన్లో ఉంది. మోషన్లో ఉన్నా దాన్ని ఏమంటాం? స్టేట్ ఆఫ్ మోషన్ అంటాం. సో ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆబ్జెక్ట్ యొక్క డైరెక్షన్ మార్చొచ్చు, స్పీడ్ మార్చొచ్చు. రెస్ట్లో ఉన్నది మోషన్లోకి రావచ్చు, మోషన్లో ఉన్నది రెస్ట్లోకి రావచ్చు. డస్ మీన్ దట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఫోర్స్ వుడ్ ఆల్వేస్ రిజల్ట్ ద చేంజ్ ఆఫ్ స్టేట్ ఇన్ మోషన్. ఎస్. ఒక్కొక్కసారి ఇది తప్పు. ఇక్కడ క్వశ్చన్ అడిగారు చూడండి. డస్ ఇట్ మీన్ that the application of force, జాగ్రత్త ఆలోచించండి, అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్, ఒక ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ అప్లై చేస్తే ఆల్వేస్ రిజల్ట్ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఎప్పుడు కూడా మారుతుందా? అన్ని సందర్భాల్లో నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే చాలు దాని స్టేట్ ఆఫ్ మోషన్ మారిపోతుందా? ఒక పెద్ద బండరాయి ఉంది, పెద్ద రాక్, బిగ్ సైజ్ రాక్ ఉంది, దాని మీద ఫోర్స్ అప్లై చేయి, దాని స్టేట్ ఆఫ్ మోషన్ ఏంటి? రెస్ట్. దాన్ని నువ్వు ఎంత నెట్టినా, ఎంత ఫోర్స్ అప్లై చేసినా దాని స్టేట్ ఆఫ్ మోషన్ మారిద్దా? నీ ఫోర్స్ సరిపోదు. ఓ 10 మంది కలిసి నడితే సరిపోయింది. ఫోర్స్ పెంచాలి దానికి. కాబట్టి అన్ని సిచ్యువేషన్స్లో ఫోర్స్ అప్లై చేసినంత మాత్రాన స్టేట్ ఆఫ్ మోషన్ మారాలని లేదు. నాట్ ఆల్వేస్. ఇక్కడ ఆల్వేస్ అనే క్వశ్చన్ ఇచ్చారు కదా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ నో అని చెప్పాలి. ఇన్ సమ్ సిచ్యువేషన్స్ దెర్ ఈజ్ నో స్టేట్ ఆఫ్ మోషన్ చేంజ్ బై అప్లయింగ్ ఫోర్స్. ఫోర్స్ అప్లై చేయడం ద్వారా అన్ని సందర్భాలలో కదలకుండా ఉన్నది కదలకుండా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైలు వస్తుంది, చేత్తో ఆపు రైల్ని, మోషన్లో ఉన్నదాన్ని రెస్ట్లోకి తీసుకొస్తా. నేను ట్రైన్ మోషన్లో ఉంది కదా, నేను ఫోర్స్ అప్లై చేసి దాన్ని రెస్ట్లోకి తీసుకొస్తానని ఎదురుగా నిలబడు. నీ ఫోర్స్కి అది దాని స్టేట్ ఆఫ్ మోషన్ మారదు, నువ్వే మారిపోతావు. సరే, నెక్స్ట్ చూడండి. ఇట్ ఈస్ ఏ కామన్ ఎక్స్పీరియన్స్ దట్ మెనీ టైమ్స్ అప్లికేషన్స్ ఆఫ్ ఫోర్సెస్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ద చేంజ్. ఇదే చెప్పారు. చాలా సిచ్యువేషన్స్లో, చాలా అప్లికేషన్స్లో స్టేట్ ఫోర్స్ అప్లై చేసినప్పటికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్, హెవీ బాక్స్ మే నాట్ బి మూవ్ బై అప్లయింగ్ సమ్ ఫోర్స్. నేనేమో రాక్ని ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇక్కడేమో బాగా వెయిట్ ఉన్నటువంటి హెవీ ఆబ్జెక్ట్, లేదా ఒక వాల్ ఉంది, వాల్ మీద బాగా ఫోర్స్ అప్లై చేయి, ఏమన్నా దీని స్టేట్ ఆఫ్ మోషన్ మారిద్దా? కదలకుండా రెస్ట్లో ఉంది ఇది. దీని స్టేట్ ఆఫ్ మోషన్ ఏమన్నా మారిద్దా నువ్వు ఫోర్స్ అప్లై చేసినంత మాత్రానా? ఆహా. కాబట్టి చాలా సిచ్యువేషన్స్లో మనం చూస్తూ ఉంటాం, ఫోర్స్ అప్లై చేస్తాం కానీ స్టేట్ ఆఫ్ మోషన్లో మార్పు రాదు. మేము రోజు మీకు చెబుతాం కానీ, చదువుకుంటారా, గోల్ చేయకుండా అని చెబుతాం కానీ, మీలో మాత్రం కొంతమందిలో సరే. నెక్స్ట్ టాపిక్ చెప్దాం. ఇంకేదైనా చిన్న టాపిక్ ఉంటే ఈ రోజుకి చెప్పేసి, యాక్టివిటీ ఒకటి ఉంది. ఇది చెప్పాం కదా ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఫోర్స్ కెన్ బి చేంజ్ షేప్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇది కూడా చెప్దాం. యాక్టివిటీ 1.5. ఫోర్స్ కెన్ బి చేంజ్ షేప్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ యొక్క షేప్ మారుతుందంట ఫోర్స్ అప్లై చేస్తే. మీకు ఏమైనా ఐడియా ఉందా ఎగ్జాంపుల్స్ అమ్మా? ఫోర్స్ అప్లై చేయడం ద్వారా ఒక ఆబ్జెక్ట్ పైన, ఒక వస్తువు పైన ఫోర్స్ అప్లై చేస్తే దాని షేప్లో మార్పు వస్తుందా? వస్తుందా రాదా? ఒక ఇటుకరాయి తీసుకోండి, ఆబ్జెక్ట్, దాని మీద ఫోర్స్ అప్లై చేయండి, షేప్లో మార్పు వచ్చిద్దా?
పూరి పిండి కానీ చపాతీ పిండి కానీ తీసుకొని దాని మీద ఫోర్స్ అప్లై చేయండి, చేంజ్ వస్తుందా షేప్లో? కాబట్టి ఇవే ఎగ్జాంపుల్స్, జనరల్గా మనం చూసే ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఒక యాక్టివిటీ చేశారు చూడండి. ఈ యాక్టివిటీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. యాక్టివిటీ 1.5 చూడండి. Some situations have been given in the column table 1.2 in which objects are not free to move. ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారంట, దాంట్లో కొన్ని ఆబ్జెక్ట్స్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి అవి ఇష్టపడవు, కదలకుండా ఉండు. అదే కాలమ్ 2 ఆఫ్ ద బాక్స్ సజెస్ట్ దట్ manner in which a force can be applied on each object, while column 3 shows a diagram of an action. Try to observe the effect of force on many situations as follows. చూడండి, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు చూడండి, అందరూ ఒకసారి ఈ టేబుల్ అబ్జర్వ్ చేయండి. స్టడీయింగ్ ఈచ్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ ల్యాంప్ డాగ్స్ ఆన్ ఏ ప్లేట్. హౌ టు అప్లై ప్రెషర్ ఇట్ డన్ విత్ యువర్ హ్యాండ్స్. ఒక పిండి తీసుకొని, పిండి ముద్దను తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి దాని మీద మీ చేతితో ఫోర్స్ అప్లై చేయండి. మస్కులర్ ఫోర్స్ అప్లై చేస్తారు. ఎలా అప్లై చేస్తారు? ప్రెస్సింగ్ ఇట్ డౌన్ విత్ యువర్ హ్యాండ్స్, మీ చేతితో నొక్కుతారు, అవునా? అలా చేయడం ద్వారా స్టేట్ ఆఫ్ మోషన్ మారుతుందా? స్టేట్ ఆఫ్ మోషన్ ఏమన్నా మారిద్దా? జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. పిండి ముద్ద ప్లేట్లో తీసుకున్నావు, దాన్ని చేత్తో ఇలా అంటున్నావు, స్టేట్ ఆఫ్ మోషన్ మారిద్దా? స్టేట్ ఆఫ్ మోషన్ అంటే ఏంటి? రెస్ట్లో ఉన్నది మోషన్లోకి రావాలి, మోషన్లో ఉన్నది రెస్ట్లోకి రావాలి. అలా చేంజ్ అయితే స్టేట్ ఆఫ్ మోషన్ మారినట్టు. స్పీడ్ పెరిగినా, స్పీడ్ తగ్గినా, డైరెక్షన్లో ఏమైనా మార్పు వచ్చినా, ఇవన్నీ జరిగితే స్టేట్ ఆఫ్ మోషన్ మారినట్టు. ఈ నాలుగిట్లో ఏది జరగకపోయినా, నాలుగిట్లో ఒక్కటి కూడా జరగకపోతే స్టేట్ ఆఫ్ మోషన్ మారలేదు. ఇప్పుడు ప్లేట్లో పిండి వేసుకుని ఇలా అంటున్నాం, ప్లేట్ ఆ పిండి ఎక్కడికైనా పోతుందా? ప్లేట్ ఎక్కడికైనా పోతుందా? ఏం పోట్లా. కాబట్టి స్టేట్ ఆఫ్ మోషన్ అనేది మారిందా, మారలేదా? ఎస్. ఇక్కడ స్టేట్ ఆఫ్ మోషన్ని నో దగ్గర టిక్ చేసుకోవచ్చు. కానీ షేప్ మారిందా? ఎస్, షేప్ మారుతుంది. కాబట్టి ఫోర్స్ అప్లై చేయడం ద్వారా ఒక్కొక్కసారి స్టేట్ ఆఫ్ మోషన్ మారకపోయినా సరే షేప్ మాత్రం మారు. రెండవ సిచ్యువేషన్ చూడండి. రెండవ సిచ్యువేషన్ ఏంటి? మీరు సైకిల్ తొక్కుతుంటారు కదా, సైకిల్ తొక్కేటప్పుడు స్ప్రింగ్స్ ఉంటాయి ఇక్కడ, గమనించారా? స్ప్రింగ్ ఫిక్స్డ్ టు ద సీట్ ఆఫ్ బైసికల్. బైసికల్కి ఫిక్స్ చేసిన ఈ రెండు స్ప్రింగులు చూడండి. నువ్వు కూర్చున్నప్పుడు గుంతలో పడి ఇలా పైకి లేస్తే ఏమవుతుంది? ఇలా ఎక్స్టెండ్ అయ్యి మరలా మామూలుకి వచ్చేస్తుంది. ముందు ఎక్స్టెండ్ అయింది, గుంతలో పడి పైకి లేచినప్పుడు అబ్జార్బ్ అయింది, షాక్ అబ్జార్బర్స్ లాగా ఇలా కొంచెం సాగి మరలా దాని స్టేట్లోకి అది వచ్చేస్తుంది. ఏమవుతుంది? బై సిట్టింగ్ ఆన్ ద సీట్, సీట్ పైన కూర్చున్నప్పుడు అలా జరుగుతుంది. సో ఇక్కడ స్టేట్ ఆఫ్ మోషన్ ఏమైనా మారిందా? మనం కూర్చోవడం ద్వారా రెస్ట్లో ఉన్నది ఏమైనా మోషన్లోకి వచ్చిందా? వచ్చింది కదా, అది సాగింది కదా, అవునా? సాగి మరలా దాని స్టేట్లోకి అది వచ్చింది. సో మోషన్లో స్టేట్ ఆఫ్ మోషన్ మారినట్లే, ఇక్కడ కొంచెం లైట్గా మారుతుంది. మరి షేప్లో ఏమైనా మార్పు వస్తుందా? ఎస్, వచ్చింది కదా. కాకపోతే అది ఎలాస్టిక్ నేచర్ కలిగి ఉంటుంది కాబట్టి మరలా దాని షేప్కి అది వస్తుంది. ముందు ఫోర్స్ అప్లై చేసినప్పుడు షేప్ మారిందా లేదా? ఎస్, షేప్ కూడా మారింది. నెక్స్ట్ మూడోది చూడండి. ఏ రబ్బర్ బ్యాండ్ సస్పెండెడ్ ఫ్రమ్ ఏ హుక్ ఆర్ నెయిల్ ఫిక్స్డ్ ఆన్ ఏ వాల్. వాల్కి ఒక నెయిల్ కొట్టి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి ఇలా సాగదీయండి. హ్యాంగింగ్ ఏ వెయిట్ ఆర్ బై పుల్లింగ్ విత్ యువర్ హ్యాండ్. హ్యాండ్తో లాగడం కానీ దానికి ఏదైనా బరువును కానీ వేలాడదీయండి. అప్పుడు ఏమవుతుంది? అది స్టేట్ ఆఫ్ మోషన్ ఏమైనా మారిద్దా? స్టేట్ ఆఫ్ మోషన్ యాక్చువల్లీ ఇది ఇక్కడ పెట్టుకోకూడదు, నోలోనే టిక్ చేసుకోవచ్చు. అంటే కదలలేదు కదా, అది అక్కడే ఉంది కదా. కాబట్టి ఇది కూడా ఇక్కడ కదలలేదు, అది అక్కడే ఉంది.
ఇందాక అనుకున్నాం కానీ స్టేట్ ఆఫ్ మోషన్ మారకలేదు, తీసేయండి, నో పెట్టండి. కానీ షేప్ మాత్రం మారుతుంది. షేప్ మారుతుంది, కాకపోతే వెయిట్ అప్లై చేసినంతసేపు షేప్ మారుతుంది. మరలా వెయిట్ తీసేయగానే దాని షేప్లోకి అది వస్తుంది. ఇందాక ఈ అప్పుడప్పుడు అదే ఇక్కడ మనం కట్టేసాం కదా, దానికి పైన సీలకు కట్టేసాం కదా, ఒక రబ్బర్ బ్యాండ్ని ఒక సీలకు కట్టి చేత్తో లాగు, అర్థమైందా? చేత్తో లాగినప్పుడు దాని షేప్ మారుతుంది. ఎప్పుడైతే వెయిట్ వదిలేసావో, ఫోర్స్ వదిలేసావో దాని షేప్లోకి అది వస్తుంది. అంటే అన్నీ రావు యాక్చువల్లీ, అది రబ్బర్ కాబట్టి దానికి ఎలాస్టిసిటీ అనే ఒక నేచర్ ఉంటుంది, సాగేటటువంటి స్వభావం. సాగే స్వభావం ఉంది కాబట్టి మరలా దాని యథాస్థానానికి అది వచ్చింది. కానీ కొన్ని ఉంటాయి, ఒక పిండి తీసుకొని ఫోర్స్ అప్లై చేసి దాని లాగు, ఇంత దూరం సాగిద్ది, అది సాగేది అంతే ఉంటుంది, మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళదు కదా. అంటే కొన్ని అలా వెళ్తాయి, కొన్ని అలా వెళ్ళవు. ఎలాస్టిక్ నేచర్ ఉన్నవి అయితే వెళ్తాయి, లేని అయితే వెళ్తాయి. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్. ఇంకొన్ని ఏమైనా ఉన్నాయా? ఇంకొకటి ఉంది చూడండి. ఏ ప్లాస్టిక్ ఆర్ మెటల్ పీస్ ప్లేస్డ్ బిట్వీన్ ద టూ బ్రిక్స్. చూడండి ఒకసారి, రెండు బుక్లు పెట్టి దానిపైన వెయిట్ పెట్టారు. దాని స్టేట్ ఆఫ్ మోషన్లో ఏమైనా మార్పు వచ్చిందా? నో దగ్గర టిక్ చేయండి. కానీ షేప్లో మార్పు వచ్చింది, గమనించారా? స్ట్రైట్గా ఉన్నటువంటి స్కేల్ ఏమైంది? దాని షేప్లో చేంజ్ వచ్చిందా? బై యాడింగ్, పైన ఒక ఇటుకరాయి పెట్టారు. ఇటుకరాయి పెట్టడం అంటే ఏంటి అర్థం? ఫోర్స్ అప్లై చేసినట్టేనా? షేప్ మారిందా? ఎస్, షేప్. ఇలా కొన్ని రకాల డైలీ లైఫ్ సిచ్యువేషన్స్లో ఫోర్స్ అప్లై చేస్తే డైరెక్షన్ మారినా, స్పీడ్లో చేంజ్ వచ్చినా, రెస్ట్లో ఉన్నది మోషన్లోకి వచ్చినా, మోషన్లో ఉన్నది రెస్ట్లోకి వచ్చినా దాని స్టేట్ ఆఫ్ మోషన్ మారినట్లు. అలా కాకపోతే స్టేట్ ఆఫ్ మోషన్ మారలేదు అని చెప్పాలి. అదేవిధంగా ఫోర్స్ అప్లై చేస్తే దాని షేప్లో మార్పు వస్తుంది. కొన్ని ఆబ్జెక్ట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయి తీసుకొని ఫోర్స్ అప్లై చేసావు, దాని షేప్లో మార్పు వచ్చిద్దా? ఒక రాయి తీసుకొని చేతులు వేసుకొని గట్టిగా నొక్కావు, షేప్లో మార్పు వచ్చిద్దా? నువ్వు ఫోర్స్ అప్లై చేసావు కానీ షేప్లో మార్పు రాలా. ఓకేనా? స్పాంజ్ అయితే షేప్లో మార్పు వస్తుంది, మరలా ఎలాస్టిసిటీ ఉంటుంది కాబట్టి దాని స్టేట్. ఇలా ఫోర్స్ అప్లై చేస్తే స్టేట్ ఆఫ్ మోషన్లో మార్పు వస్తుంది. అదేవిధంగా స్టేట్ ఆఫ్ మోషన్లో అన్ని టైమ్స్ రాదు. ఫోర్స్ అప్లై చేస్తే షేప్లో కూడా మార్పు వస్తుంది, కానీ ఇది కూడా అన్నిసార్లు కాదు, అన్ని రకాల ఆబ్జెక్ట్స్కి కాదు. ఓకేనా? మిగతా విషయాలు రేపు క్లాస్లో చూద్దాం. రైట్?